బాబా అన్ని పనులు ఇళ్ళంతా చదువుని పడుకున్నారు. అలా పడుకుని దగ్గర పట్టే లోపల దమదమని వాన వచ్చింది. పూర్వం పెంకుటిల్లు, బంగాళా పెంకుటిల్లు, రేకులు, లేకపోతే పూది గుడిసెలు ఉండేవి కదా. అవునా? పెంకుటింట్లో ఉన్నాము పుట్టేమో అన్నది ఎవరో తెలియదు. మా బ్యాచ్ అమ్మో మా బ్యాచ్ బాగానే ఉంది. నామ బ్యాచ్ కాదు, బొమ్మరిల్లు బ్యాచ్. రైట్. అయితే ఈ అమ్మాయితో వాళ్ళ అమ్మందే వచ్చే ఇంక నాకు అలసిపోయాను, వాన వచ్చేటట్టు ఉంది, చూరు పెట్టారు కదా చూరు, ఆ చూరు కింద గిన్నెలు పెట్టవే, అంచు తోవేసాం కదా, గిన్నెలు పెడితే నీళ్ళు వస్తాయి, పొద్దున్న మనం బట్టలకి వాటికి వాడుకోలేదు. మా అమ్మ చెప్పేది, మేము పెట్టేవాళ్ళం. అవన్నీ కలెక్ట్ చేసి పెద్దదాంట్లో పోతే మా అమ్మ బట్టలు తోవడం, గిన్నెలు తోతే బాగుంటాయి. అందుకని వాన నీళ్ళు పట్టమని ఆ అమ్మ చెప్పింది. గిన్నెలన్నీ పెట్టమని చెప్పింది. గిన్నెలన్నీ పెట్టమని పిల్ల పెట్టింది. వాన రాత్రంతా పడింది. రాత్రంతా వాన వచ్చింది. కానీ పొద్దున్నకి ఒక్క గిన్నెలో కూడా నీళ్ళు. ఎందుకని? ఎవరైనా పిల్లలు చెప్తే ఆనందపడతాను. మీరు అప్పుడే చెప్పకూడదు. అంటే అసలు మధ్యలో మా టాలెంట్ ఎలా తొక్కిస్తారు మీరు? చెప్పండి నన్ను. గిన్నెలు అన్నీ పెట్టింది పిల్ల. వాన ఫుల్గా వచ్చింది. రాకాసి ఏం జరిగింది? అర్థమైందా మీకు? అట్టు తిరగేయాలి. కానీ ఇది ఏం చేసింది? గిన్నె తిరగేసి వాన రాత్రంతా వచ్చింది. ఒకడందు వాటర్. అలాగా మనం కూడా ఎన్ని చెప్పినా అసలు లోపలికి వెళ్తే కదా మనలో మార్పు వస్తుంది. అలాగా వీడు పట్టుకున్నాడు, వీడియో తీసేవారంటే మీరేగా పట్టుకోమన్నారు. ఏముండదు. ఒక్కోసారి అదేదో తేడా వస్తుంది, వాడు ఏదో ఆన్ చేయడు, బొమ్మ వస్తుంది. అంటే అర్థమైందండి? పూర్వం దూరదర్శన్లో వార్తలు వచ్చాయి తెలుసా? బదిలీలో వార్తలు. అదన్నమాట. కాబట్టి గిన్నె బోలించే టైపోలు అని ఉంటారు. కాబట్టి మధ్యలో చెక్ చేసుకోవడం అన్నమాట. అందుకని రైట్. మనం ఎక్కడ పాలసముద్రం దగ్గర ఉన్నాం కదా, ఈ కీర్తన పూర్తి చేసేద్దాం. జయో రాధా మాధవ జయ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివరాధారి యశోదనందన బ్రజ జనరంజన యమున తీరా వనచారి జయ రాధా మాధవ జయ కుంజ విహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రాధా గోవింద రాధా గోపీనాథ రాధా గోపీనాథ రాధా మాధవ రాధా మాధవ రాధా కేశవ రాధా మదన్ మోహన జగన్నాథ
జయ జగన్నాథ బలదేవా జయ సుభద్రమయీ గురుదేవా జయ గురుదేవా ప్రభుపద జయ ప్రభుపద హరి బోల్ 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 श्री राधा गोविंद भगवान की श्री प्रसन्न वेंकटेश्वर भगवान की आंजनेय नगर भक्त वृंद की गोविंद మరి మనం ఏ సముద్రం దగ్గర ఉన్నాం పాల సముద్రం ఏమేమి వచ్చింది ముందు విషం వచ్చింది తర్వాత ఉచ్చైశ్రవం అంటే ఒక ఒక గుర్రం ఉచ్చైశ్రవం అంటే గుర్రం అది ఇంద్రుడు రైట్ తర్వాత ఐరావతం ఇంద్రుడు విష్ణుమూర్తి ఏం చెప్పాడంటే రాక్షసులు ఏదైనా కావాలంటే మీరు అర్థం పడకండి మన అల్టిమేట్ గోల్ ఏంటి వ్యాక్సిన్ వ్యాక్సిన్ మీద దృష్టి పెట్టండి ఈ చిన్న చిన్న వాటి కొట్టు దావకండి అని చెప్పాడు సరే వాళ్ళు కొన్ని పట్టుకుపోయారు మాకే అన్నప్పుడు బలిచక్రవర్తి ఫామ్లో ఉన్నాడు సీట్ అయింది ఇంద్రుడి పవర్ లేదు సో అందుకని కొన్ని ఆయన తీసేసుకున్నాడు వీళ్ళు ఏం మాట్లాడలేదు సరే వచ్చింది కాడికి వచ్చింది ఫైనల్గా అమృతం వచ్చింది లక్ష్మీదేవి కూడా ముందే వచ్చింది లక్ష్మీదేవిని కూడా నాకంటే నాకని కొట్టుకున్నారు లక్ష్మీదేవి చూసింది ఎవరు నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చూస్తే దూర్వాసులు ఇంకా ఎవరెవరో ఉన్నారు అమ్మాయి కోపిస్తుడు ఇంకా పంచగొత్త రాక్షసుడు నేనేమో పెత్తనానికి వెళ్తుంటాను మరి వీడి పేరేంటి చెంచల అంటే ఏంటి స్థిరంగా ఉండదు నేను ఎవరినో అనుగ్రహించాను ఓ చోటకి వెళ్ళాలి కొన్ని రోజులు మళ్ళీ వచ్చేయాలి ఎప్పుడో మళ్ళీ నేను వస్తే మళ్ళీ మా ఆయన నన్ను అనుమానించకూడదు నా మీద నమ్మకం ఉన్నవాడిని పెళ్లి చేసుకోవాలి అంటే విష్ణుమూర్తి అన్నాడు ఏం పర్లేదు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను కూడా వస్తుంటాను నీ హృదయంలో నేను ఉంటాను రామ్మ అన్నాడు పెళ్లి చేసుకున్నాడు కొత్త పెళ్లి కూతురు అందులో ఏమొచ్చింది వ్యాక్సిన్ స్టార్ట్ వచ్చేసి వ్యాక్సిన్ బయటకు వచ్చింది వ్యాక్సిన్ బయటకు రావాలంటే అమృతం వచ్చింది అమృతం రాగానే మీ అదేదో సినిమాలో కొబ్బరి చెప్పు కొట్టగానే నాకు అన్నట్టుగా కొట్టుకుంటున్నారు నాకు కొట్టుకోకండిరా మై హోనా నేను పంచుతాను కదా అని ఇదిగో లైన్లో కూర్చొని అందరూ రైట్ లైన్లో కూర్చొని అని దేవతల్లో పక్కన రాక్షసులో పక్కన ఎవరు కూర్చోబెట్టారు విష్ణుమూర్తి కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళాడు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు మంచి అందమైన అమ్మాయి ఈవిడ లక్ష్మీదేవి అనుకుంటా అయ్యో ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను వీడికి ఆల్రెడీ ఇంకొక ఏర్పాటు ఉన్నట్టుండే అని అనుకుని అవి చాలా అందంగా ఉంది అసలు నేను మగవాడిని ఇంటి ఆవిడ పెళ్లి చేసుకుందును అని అనుకుందంట సరే విష్ణుమూర్తి బయటకు వచ్చాడు ఇంకా దేవతలకు పోస్తుంటే వాళ్ళందరూ బాబు మాకు అన్నారు ఏం పర్లేదు అని వాడు ఎవరైనా కొంచెం టెన్షన్గా లేస్తే బావగారు వచ్చేంత కూర్చోండి ఇంక బావగారు అంటే జావగారి పేరు అంతే బావ అంటే జావా అని కూర్చునేవాడు అంతే అలా అందరికీ పోషిస్తే ఒకడు వచ్చాడు మధ్యలో ఎవడాడు రాహు వాడు ఇటువైపు వచ్చి కూర్చున్నాడు ఎవరో చెప్పారు ఏమండి వాడు మన పక్షం కాదు వెంటనే ఆయన చక్రం వేసేసాడు ఎప్పటికీ మనకు తెలుసు కదా గ్రహణం విషయం సో కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే అమృతం కోసం ప్రయత్నం చేసినప్పుడు బోల్డని ఆటంకాలు విషము అడ్డుపడడం ఎన్నో జరుగుతుంటాయి అలా చిత్త చివర మనం అందరం మోక్షం పొందాలి ఆ మోక్షం పొందాలి అంటే ఎవరో పక్కింటి ఆవిడమన్న మాట అనొచ్చు మన బంధువులేమన్నా అనుమానించవచ్చు అవమానించవచ్చు కానీ ఒక మాట అన్నారనో ఒక అవమానం వచ్చిందనో మనం చచ్చిపోకూడదు చెడు ఆలోచించకూడదు ఎందుకంటే జిందగీ నమిలేగా
జిందగీ నా మిలేగా దుబారా, అందుకని చేయకూడదు దుబారా. జిందగీ మళ్ళీ రాదు కదా, జిందగీ మళ్ళీ రాదు. వస్తావునా, చచ్చిపోతాం కదా. ఇప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎలా చచ్చిపోతామో తెలియదు. కాబట్టి మరణం అనేది గ్యారంటీ, బతుకు అనేది నో గ్యారంటీ. అదేనా, గ్యారంటీగా వచ్చేదే చావు, గ్యారంటీ లేని బతుకు. గ్యారంటీ లేని దానికోసం అబద్ధాలు ఆడేది, గ్యారంటీ లేని దానికోసం మోసాలు చేసేది, గ్యారంటీ లేని దానికోసం కుట్రలు చేసేది. కానీ గ్యారంటీగా వచ్చే చావు కోసం మనం అసలు ఏ ప్లాన్ అన్నా చేస్తున్నామా? ఆ ప్లాన్ చెయ్యాలి మనం. అది వచ్చినప్పుడు మనం టెన్షన్ పడకూడదు. ఎలా ఉండాలి? చాలా తెలివిగా ఉండాలి, చాలా నిబద్ధతతో ఉండాలి. భక్తుడు అలా ఉంటాడు. దానికి రుజువు ఏంటంటే, గోరు పోయింది అనుకోండి భక్తుడికి, ఏమంటాడు? ఆహా వెంకటరమణ స్వామి, నువ్వు ఎంత దయామయుడివి, వాస్తవానికి వేలు పోవాలి, గోరుతో వదిలేసావు తండ్రి అంటాడు. అదే వేలిపోతే, భగవంతుడా వాస్తవానికి చెయ్యిపోవాలి, నువ్వు వేలుతో వదిలేసావా తండ్రి, థ్యాంక్ యూ మై లార్డ్ అంటాడు. అదే చెయ్యిపోతే, భగవంతుడా ప్రసన్న వెంకటేశ్వర వాస్తవానికి తలకాయ పోవాలి, చేతితో వదిలేసావా, థ్యాంక్ యూ మై లార్డ్ అంటాడు. అదే తలపోతే వచ్చేస్తానుండు రెడీగా. అర్థమైందా? మనం ఎంత తప్పించగలమా చెప్పండి? తప్పించగలమా? మా అమ్మ అనేది ఆ పోయే పేరం పీకట్టుకుంటే ఆగుద్దా అని. ఆగుద్దా? కాదు, మనం అందరం చచ్చిపోవడం ఖాయం. ఈ చచ్చే లోపల ఎందుకు వచ్చేమో, ఎందుకు పుట్టేమో, దేవుడు మనకి భారతదేశంలో ఈ హిందూ స్థానంలో హిందూగా ఎందుకు జన్మించాడు, 2 కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు పర్ఫెక్ట్ గా ఎందుకు ఇచ్చాడు, ఈ ఋషిభూమిలో, ఈ దేవభూమిలో, ఈ పుణ్యభూమిలో ఎందుకు పుట్టించాడు, ఇది తెలుసుకోవాలా వద్దా? దీనికోసం భాగవతం చదవాలా వద్దా? రామాయణం వినాలా వద్దా? ఎప్పుడైనా భౌతికత ఓపెన్ చేయాలా వద్దా? వారానికి ఒక్క రోజైనా ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని భగవద్గీత భాగవతం గురించి చదివి చర్చ చేయాలా వద్దా? రోజు పొద్దున్నే లేవాలా వద్దా? సూర్యుడికి నమస్కారం పెట్టాలా వద్దా? బొట్టు పెట్టుకోవాలా వద్దా? గుళ్ళోకి వస్తే ప్రదక్షిణ చేయాలా వద్దా? ఇలాంటివి ఎన్నో చేస్తే మనకి మోక్షం వస్తుంది. ఎందుకని? ఈ దేశం చాలా గొప్పది, మోక్ష భూమిది. ఇక్కడ చాలా సులభంగా మోక్షం దొరుకుతుంది. కానీ మనం దీన్ని నిర్లక్ష్యం చేస్తే మనకు మోక్షం రాదు. మళ్ళీ పుట్ట జన్మో, పిల్లి జన్మో, వెనక జన్మో వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ పుట్టకూడదంటే మనం భగవంతుణ్ణి పట్టుకోవాలి, భగవన్ నామాన్ని ఎప్పుడు స్మరణ చేయాలి. నేను పొద్దున్నే లేవగానే మాట్లాడను, అది నా అలవాటు. నేను ప్రయాణం ఎప్పుడు రైలు దిగాను, మొన్న తిరుపతిలో రైలు దిగాను, మరి మాట్లాడను. ఎవరో పలకరిస్తారు, సెల్ఫీ అంటారు, అలా చూస్తాను అంతే. మరి ఎప్పుడు మాట్లాడతాను? రైలు దిగి ఇంటికి వెళ్ళి స్నానం చేసి భౌతికత 12వ అధ్యాయం చదువుకుని, శిష్టాష్టం చదువుకుని, హోమం చేసుకుని, జపం చేసుకుని, ఆదిత్య చదువుకుని అప్పటిదాకా మాట్లాడను. ఒకవేళ ఇల్లు చూడమని చెప్పాలనుకో వాడికి, అంతే. ఒక నియమం కలిగి ఉండాలి. పొద్దున్న లేవగానే భగవంతు నామస్మరణ చెయ్యాలి. కానీ మన వాళ్ళు పొద్దున్న లేవగానే చాలా మంది గుడ్డి వెళ్ళవల్లాగా ఇలా వెతుకుతాడు గుడ్డోడు. ఇలా వెతికి హలో. పొద్దున్నే మన రోజుని దేంతో మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టాలి రోజుని? ఫోన్తో మొదలు పెట్టాలా? ఫోన్తో మొదలు పెట్టకండి. రాత్రి చక్కగా సైలెంట్లో పెట్టేయండి. మిస్డ్ కాల్స్ పడతాయి. ఇప్పుడు నా సెల్ ఉందా చూద్దామా? చూడండి, మిస్డ్ కాల్స్ పడతాయి. మళ్ళీ నాకు కుదిరినప్పుడు రిప్లై ఇస్తాను. అన్ని మిస్డ్ కాల్స్ మళ్ళీ కుదిరినప్పుడు ఇస్తాం. ఇప్పుడు డిస్టర్బెన్స్ కదా, మీతో మాట్లాడుతున్నా, మీరు పని మానుకుని వచ్చి కూర్చుంటే ఓకే ఓకే అంటే ఎలాగండి? మీరు కదా కనబడేవాళ్ళు కదా ముఖ్యం. కాబట్టి మీరు పొద్దున్నే మీకెవరు ముఖ్యం? మీరే. మీతో మీ పిల్లలు రారు,
మీతో మీ అమ్మ నాన్న రారు, మీ స్నేహితులు చచ్చేటప్పుడు మనం ఒక్కలమే వెళ్తాము. అందుకని మీకు మీరు ఏదైనా చేసుకోండి, అది పొద్దున్న పూటే సాధ్యం అవుతుందండి. అందుకని పొద్దున్న లేవగానే మాట్లాడకండి. లేవగానే రెండు చేతులు చూసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. రెండు చేతులు చూడండి, చెప్పండి హరి 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 హరి. ఏమైనా ఖర్చు అయిందా? డబ్బులు ఏమైనా ఖర్చు అయినాయా? ఎందుకు హరి హరి అని లేవాలి? హరి హరి అని ఎందుకు లేవాలి? లేదు. ఎందుకని హరి హరి అని లేవాలి? ఎందుకంటే మనం ఎప్పుడోకప్పుడు హరి అంటాం కాబట్టి. ఎప్పుడో హరి అనేస్తాం కదా, పోతామా లేదా? ఉంటామా? గ్యారంటీ ఉందా? అందుకని హరి హరి అంటూ నిద్ర లేవండి. ఓకేనా? హలో హలో అంటూ లేవద్దండి. హరి హరి అంటూ లేవండి. సూర్యుడికి నమస్కారం పెట్టండి. భగవన్నామం జపం చేయండి. నాన్న మీ అందరికీ ఒక కథ చెప్పి ఓ మంత్రం చెప్పి నేను ముగించేస్తాను. ఒక